చిన్న అకౌంటెంట్గా ఉద్యోగం ప్రారంభించి తర్వాత జెట్ ఎయిర్వేస్ను స్థాపించి దాదాపు 25 సంవత్సరాలకు పైగానే దాన్ని నడిపించి ఆర్థిక ఇబ్బందులతో అది మూతపడే పరిస్థితి వచ్చిన తర్వాత 2018-19లో ఆ తర్వాత వాళ్ళు కెనరా బ్యాంక్ దగ్గర 838 కోట్లు అప్పు తీసుకున్నారు అని, అందులో 538 కోట్లు తిరిగి చెల్లించలేదు అని గత ఏడాది సెప్టెంబర్ 1న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ గారిని ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత 17 నెలలు అయింది. తను ఇంకా విచారణ దశలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఆయన ఒక ప్రత్యేక కోర్టు ఆయన కేసు విచారణకు వచ్చినప్పుడు ఆయన కోర్టు హాల్లో వ్యక్తిగతంగా నాకు వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి జడ్జిని అడిగితే ఆ జడ్జి దానికి అనుమతిస్తే ఆయన ఎలా వాదనలు వినిపించారన్నది ఆ కోర్టు ఏమంటారు రికార్డులో నమోదు చేసిన దాని ప్రకారం నిజంగా చూస్తే చాలా బాధ అనిపించింది. పాపం ఏజుడు ఆరోగ్యం బాగోలేదట. ఆ జడ్జి గారి దగ్గర 2 చేతులు ఇట్లా పెట్టుకొని గడగడ పాపం వణికిపోతూ విపరీతంగా ఏడుస్తూ వణికిపోతూ నిలబడాలి అంటే ఒకరి సహాయం పట్టుకొని నిలబడాలి, కోర్టు హాల్లో నిలబడలేక వణికిపోయి ఆరోగ్యం బాగాలేదు. ఆయన చెప్పినవి అదే అనిపిస్తుంది. వాళ్ళ భార్య, నా భార్య అంటే నాకు ప్రేమ ఎక్కువ, ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది, కనీసం కడచూపు కూడా చూసుకుంటారో లేదో తెలియదు, చూసుకునే అవకాశమైనా ఆమెను చూసుకునే పరిస్థితి లేదు, ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది, నాకు ఒకరే కూతురు, ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది, భార్య కూతురు చూసుకోవడానికి ఎవ్వరు లేరు, నా ఆరోగ్యము నాకు ఇట్లా ఉంది. జేజే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు, విపరీతమైన జనం, ఆ క్యూలో నిలబడాల్సి వస్తుంది, క్యూలో నిలబడలేను, కూర్చోలేము, నిలబడుకోలేను. సో ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆడంతసేపు ఉండలేను, నరకంలాగా ఉంది, మా భార్య కూతురు బాగాలేదు, ఇది జీర్ణించుకోలేకున్నా, దయచేసి నేను జైల్లోనే చనిపోతాను, నాకు అనుమతించండి అని చెప్పి జడ్జిని పాపం కోర్టు హాల్లోనే విలపిస్తూ రిక్వెస్ట్ చేసుకోవడం ఏదైతే ఉందో, కోర్టు హాల్లోనే జైల్లోనే చనిపోతాను, నేను నిలబడలేను, కూర్చోలేను, నాకు ఆరోగ్యము క్షీణించిపోయింది, సరిగ్గా చూపించట్లేదు, ఆ ఆసుపత్రికి తీసుకెళ్తారు, అక్కడ అసలు ఫుల్ జనం కావట్లేదు, మా భార్య కూతురు పరిస్థితి ఎట్లా అని నిజంగా అనిపించింది. పాపం ఆ ఫోర్బ్స్ భారతదేశంలో 16 ధనవంతుడిగా ఈయనను గుర్తించింది ఇంతకుముందు. నాకు తెలిసి ఒక ఎంటర్ప్రెనర్గా దేశంలో ఈయనకు రాని ప్రెస్టీజియస్ అవార్డు లేదు. మరి ఆర్థిక పరిస్థితులు అట్లా బ్యాంకు లోన్ కట్టలేదని 538 కోట్లు అరేంజ్ చేసి ఇలా నాకు అనిపిస్తుంది. అదే ఏదైనా రాజకీయ పార్టీల్లో ఉంటే, లేకుంటే రాజకీయ పార్టీలతో మంచి సంబంధం కనుక ఉండింటే కనీసం మెడికల్ బిల్ అయినా తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉండేమో కదా. మెడికల్ బిల్ అయినా తీసుకుని బయటకు వచ్చినేమో. పాపం నిలబడలేక, కూర్చోలేక, చేతులు కాళ్ళు వణికిపోతూ ఇంత దారుణంగా చూసాం కదా. స్టాండ్ సమయం చూసాం, జైల్లోనే జరిపాయి కదా, పాపం జైల్లోనే జరిపాయి. అప్పుడు కూడా ఏమి విచారణ సంస్థలు ఒక స్ట్రా అడిగితేనే ద్రవ పదార్థాలు పీల్చడానికి ఇవ్వాలా లేదో విచారణ ఎప్పటికో వాయిదా వేశారు. ఇవ్వాలా లేదని అప్పటికి ఆయన జరిపాడు. వరవరరావు గారి పరిస్థితి పాపం అంతేగా, ఆ ఏజ్లో కూడా ఈయన ఇంతే. లేదు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇలా కానీయం, ఏం డోంట్ వర్రీ, మీకు ఎలాంటి వైద్య సేవలు అందించాలో మేము నిర్ణయిస్తాంలేండి, మేము మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతామని న్యాయమూర్తి చెప్పారట. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారట మరి.